ఓకేనండి, మొత్తానికి అయితే ఇంకా ఫ్లాట్ ఎలాగుంది, నచ్చిందా? ఇంకా సరేనని ఆ ఫ్లాట్ చాలా బాగుంది, మరి మీ ఫ్లాట్ ఏందని, మీ రూమ్ ఏందని చాలామంది అడగొచ్చు. ఇంకా మా హోమ్ టూర్ చూస్తే మీరు అదిరిపోతారండి, మామూలుగా అదిరిపోరు. నాని మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంది అసలు స్థలం అంటున్నావు, పట్ల అంటున్నావు, ఒక రూమ్ మళ్ళీ రూమ్ అంటున్నావు, మొత్తం క్లారిటీ నాని అని మీరు అందరూ అడగొచ్చు కదా. ఇంకా ఆడైతే రియల్ లైఫ్ ఏమంటారు, లక్ష అధికారులు లేక కోట్ల అధికారులు ఉండేవాళ్ళు ఏమో అక్కడ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు ఏడుంటారు. అక్కడున్న సంతోషమే ఇక్కడ ఉంటుంది, ఇక్కడున్న సంతోషం ఆడుంటుందో లేదో తెలియదు, కానీ ఉన్నంతలో సంతోషం ఉండటం అదొక ఆనందం అన్నమాట. ఇంకా మేము ఉన్నంతలో ఎలాగుంటున్నామో చూపిస్తాను. ఇంకా మీరు నవ్వండి, దేవుడు కామెంట్ చేయండి, ఇదేనా అదేనా అనండి, ఏదైనా కానీ ఎగతాలు మాత్రం మీ ఇష్టం. ఉన్నంతలో మేము హ్యాపీగా ఉంటున్నాం, దాన్ని బట్టి మేము చూపిస్తున్నాం అన్నమాట మా హోమ్ టూర్ని ఈరోజు. ముందుగా అయితే మా కిచెన్ అండి, ఇది మాది పొయ్యి, గ్యాస్ కూడా కాదు, గ్యాస్ సేవింగ్ చేసుకుంటూ కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం అన్నమాట. అన్నం అయితే రెడీ అయింది, వీడియో అన్నం రెడీ అయిపోయింది. ఇంకెట్టు కొంచెం టర్న్ చేసుకుంటే మా రూమ్ వచ్చేసింది. ఇది మా రూమ్ అట, ఓకేనా. ఈ మా కబోర్డ్స్ ఇంతకు అక్కడ చూశారు కదా, ఈ వాటికంటే రీమోడల్ కావాలంటే ఇంకా ఈ క్లిప్ ముందు చూపిస్తాను చూడండి. ఇంకా ఇది మా కబోర్డ్స్, వాటి మీద అంట్లు పెట్టేసుకుంది. ఈ మా బండ్లు మా తమ్ముడిది మా నాన్నది. ఇంకా ఇది మా రూమ్ కదా, మా రూమ్ పక్కన బ్యాచిలర్ రూమ్, ఇది ఫ్యామిలీ రూమ్, అది బ్యాచిలర్ రూమ్ అన్నమాట. అది మీ దగ్గర చూపిస్తాను, బ్యాచిలర్ రూమ్ ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలుసు, బ్యాచిలర్కి వెళ్ళే వాళ్ళకి. సరే లోనికి ఎంట్రస్, ఇదిగో డోర్ ఎలా ఉంది చూడండి, భలే ఉంది కదా. ఇటు చుట్టూరు క్లోజ్ చేసుకొని ఇట్లా కోసేసామన్నమాట, అంత డోర్ అయిపోయింది. చుట్టూరు కర్రలు పెట్టుకొని కట్టేసుకున్నాం అన్నమాట. లోనికి బాగానే ఇంకా ఇదిగోండి మా రూము, బెడ్రూము, హాలు మొత్తం ఇదే మాస్టర్ బెడ్రూమ్, ఓకేనా. కిచెన్ ఇది, చిన్న చిన్న వంటలు సాయంత్రం పూట ఏమన్నా టీ కానీ కూరలు కానీ చేసుకోవడానికి ఇది చిన్న కిచెను. బయట ఏమో పెద్ద కిచెను, ఇదేమో చిన్న కిచెను, అర్థమైందా కదండి. ఇంక చుట్టూరు కర్రలు కట్టుకొని ఇంకా గాలికి వేడుకని ఊడిపోకుండా మొత్తంకి స్లాబ్లు కట్టించుకొని రూమ్ కట్టేసుకొని ఇంకా ఫ్యాన్లు బిగించుకుందాం అనుకున్నా కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది, అందుకని చెప్పేసి ఫ్యాన్ బిగించట్లేదు. కరెంట్ ఓకేనా. బ్యాచిలర్ రూమ్ చూపిస్తా పదండి. ఇదిగో మన ఆటో ఏడా ఉంది, ఇదేం బ్యాచిలర్ రూమ్, ఓకేనా. ఇది మేము ఉండే రూమ్ ఇది. అక్కడే అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, మేము బ్యాచిలర్ అందరం ఇక్కడ ఉంటాం అన్నమాట. ఇక్కడ వండుకుంటాం. కొంచెం గోడ అంటే వేసుకున్నాం, గాలి తుఫాను గాలి అంటది వచ్చినా చలి పట్టకుండా ఈ ఊడిపోకుండా ఈ గోడ అయితే మమ్మల్ని ఆపేది, సేఫ్టీగా ఉంటుందని. బాగుందా అంటమే, అడ్జస్ట్ చేసుకోవడమే, ఓకేనా. ఇది మన జీవన ఆధారం కోసం మనం వచ్చి పని చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ, అర్థమైందా. మన ఇల్లు ఎలాంటిదో, మనం ఏం పని చేస్తామో, మనం ఎక్కడ ఉంటామో ప్రతిదీ మీకు తెలిసిందే. కొత్త వాళ్ళు చూస్తే ఒకసారి చూడండి పాత వీడియోస్, మన ఇల్లు ఎక్కడ, మా ఊరే ఊరు, ప్రతిదీ మేము వివరంగా డీటెయిల్స్గా చెబుతాను, ఓకేనా. ఇంకా భోజనానికి తినేటప్పుడు మా మనుషులు ఉన్నారు కదా, వచ్చిన మనుషులు కూడా ప్రతిదీ చూపిస్తాను, అది కూడా పని కూడా చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా పనులకైతే వంగేసాము, పని చేస్తామన్నాం వర్క్ అయితే. ఇంకా చిన్న పని మీద ఇటు వచ్చానమాట సామాన్ల కోసం. అయితే మీకు చాలామంది ఫ్లాట్ ఎలా ఉంటుంది తెలిసి, మీకు చాలామందికి ఫ్లాట్ ఎలా ఉండిద్ది, అసలు ఫ్లాట్ మొత్తం రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. ఈరోజు చూపిస్తా చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్, మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత ఇంకా కస్టమర్లకి చూపించడానికి ముందు ఇది ఫ్లాట్ మాట, ఓకేనా. ఫస్ట్ పీవీసీ, తర్వాత షోకేస్, కబోర్డ్లు, చుట్టూరా ఇది హాలు, ఇది మొత్తం హాల్ అండి. ఇది గ్రానైట్, చుట్టూరా కిటికీలు, బాగుంది కదా ఇది షోకేస్ అయితే. తర్వాత వచ్చి లోనకి రాగానే ఇదిగోండి కిచెన్, ఓపెన్ కిచెన్, ఇది చాలా బాగుంది కదా ఓపెన్ కిచెన్. ఇటు వచ్చేసి ఇంకా బాల్కనీ, అటు బాల్కనీ, ఇటేమో పూజ రూమ్. మీకు దూరం పోతే కొంచెం అర్థమవుద్ది. ఇది హాల్ పక్కన పూజ రూమ్ పక్కన ఇది చిన్న హాలు, ఇది డైనింగ్, ఇది బాల్కనీ. లోనకి వెళ్ళగానే ఇటు బెడ్రూమ్ మళ్ళీ చూడండి, మళ్ళీ అటు బెడ్రూమ్లో బాత్రూము, ఇవన్నీ షోకేస్.
ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. ఇది మళ్ళీ చిన్న బెడ్రూమ్, మొత్తం 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవి. ఓకేనా? ఇట్లా ప్రశాంతంగా బాల్కనీలోకి వచ్చి మంచి కాఫీ, వేడి కాఫీ తీసుకొని ఇట్లా వ్యూ చూసుకుంటా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు మాట. ఎక్కడి నుంచి 1వ ఫ్లోర్ నుంచి ఎట్టుంటే 5లోకి పోతే ఇంకా భలే ఉంటుంది. ఈ కబోర్డ్స్ ఇలా నెట్టేసుకోవడం, వర్క్ నడుస్తూ ఉంది. అలాగా. ఓకేనా? వెళ్దాం పదండి ఇంటికి.